ఆపలేరు. నోబడి కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనంకి వెళ్దాం. అక్కడ చూడండి, యేసు తన ఎద్దనున్న జన సమూహమును చూసి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. మనం అక్కడే ఉన్నాం. ఈరోజు అక్కడి నుండి ఇంకొక విషయంను కూడా చూద్దాం. మొదటిగా ఒక విషయం నేర్చుకొని తర్వాత ముందుకు వెళ్దాం. అదేంటంటే, జన సమూహం అందరూ ఆ మాట విన్నారండి. ఈ మాట చెప్దామా? జన సమూహం అందరూ ఈ మాట విన్నారు అని. జన సమూహం అందరూ ఈ మాట విన్నారు. ఓకేనా? మనము కూడా ప్రభు చెప్తున్న మాట మనం కూడా వింటాం. నేను ఇది ఫస్ట్ లెవెల్ అంటాను. అంటే దీనికంటే 0 లెవెల్ ఒకటి ఉంది. అదేంటి? అసలు వినని వారు. 0 లెవెల్లో ఉన్న వాళ్ళకి 0 న్యూస్. 0 లెవెల్లో ఉన్న వాళ్ళకి అసలు 0 ఆజ్ఞ. వాళ్ళకి ఏమీ అసలు వినపడలేదు అని అర్థం. చెప్పండి, 0 లెవెల్లో ఉన్న వాళ్ళకి ఏమీ వినపడలేదు అని చెప్పండి. 0 లెవెల్లో ఉన్న వారికి ఏమీ వినపడలేదు. ఎంత మంది అసలు దేవుని మాట వినపడకుండా ఉన్నారో చెప్పండి. వినిన వారు ఎక్కువ ఉన్నారా? వినని వారు ఎక్కువ ఉన్నారా? వినని వారే ఎక్కువ ఉన్నారు. ఓకే, సో ఇక్కడే ఒక పెద్ద ఫిల్ట్రేషన్ కనిపిస్తుందండి. వినని వారు ఎక్కువ మంది ఉన్నారు. వారికి వినిపించాలయ్యా. యాక్సిస్ లో ఒక విస్తరణ కలుగును దాకా. ఆమేన్, ఆమేన్. చూడండి, మీకు ఎవరికైనా జావా చేసే అనుభవం ఉందా? రాగి పిండి జావా ఉంది. ఫస్ట్ వాటర్ ని మనం బాయిలింగ్ కి పెడతాం. డైరెక్ట్ గా పిండి కలిపేస్తామా, లేకపోతే ఒక బౌల్ లో ఫస్ట్ కలిపి తర్వాత దానిలో కలుపుతామా? బౌల్లో కలిపి తర్వాత కలుపుతాం. ఇదిగో నాకు ఆ ఫీల్ వస్తుందండి. ఈ భాగము బౌల్లో కలుపుతున్న ఒక పిండి వలె, అండ్ లాస్ట్ లో అంటే యేసు ప్రభు ఆరోహణం అయిపోవడానికి ముందు శిష్యులందరినీ పిలిచి ఇప్పుడు సర్వలోకమునకు వెళ్లి సువార్తను ప్రకటించండి అని చెప్తున్న ఆ మాట ఫుల్ బౌల్ అంటే ఫుల్ ఆ ఉడకపెడుతున్న వాటర్ లో కలుపుతున్న పిండి వల్ల నాకు ఫీల్ వస్తుంది. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్న మాట? ఇది ఫస్ట్ కలుపుతున్న ఒక శాంపుల్ లాగా. ఓకే, అండ్ ఆ ఉడుకుతున్న సమయంలో రైట్ టైం లో దీన్ని తీసుకెళ్లి కలపాలి. అప్పుడే కరెక్ట్ గా మనకి ఆ కన్సిస్టెన్సీ వస్తుంది కదా. సో వాట్ ఐ ఫీల్ ఎగ్జాక్ట్లీ ఏంటంటే, ఆ ఉడుకుతున్న టైంలో ఈ శాంపుల్ ని కలుపుతున్నట్టుగా ఫీల్ వస్తుంది. ఎంతమంది గ్రహిస్తున్నారు? చూడండి, శిష్యులందరినీ పిలిచి ఆ రోజు యేసయ్య చెప్తున్నారు ఈ మాట. ఇక మీరు వెళ్ళి సర్వలోకంలోకి వెళ్ళండి. అక్కడ ఒక డౌట్ స్పిరిట్ ఎంటర్ అయిందండి. అది కొందరు సందేహించిరి అట. నేను నమ్ముతున్నాను ఇప్పుడున్న అందరిలో ఆ కొందరు లేరు అని. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అర్థం కాలేదు? అందరికి అర్థమైందా? అర్థమైంది.
మరి కొందరే హల్లెలూయా చెప్తున్నారు. అందరూ చెప్పలేకపోయారు. ఎందుకని? అందరికి రాలేదు ఎందుకండి? ఆ కొందరు వద్దండి. చదువుదాం మత్తయి సువార్త 28:17. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. కొందరు సందేహించారట. ఇది ఎప్పుడు? కొండకు వెళ్ళిన అనుభవం తర్వాత. చూడండి, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. ఆ తర్వాత వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి, కానీ కొందరు సందేహించారు. ఈ శేషము అపవాదికి బలైపోతారండి. ఈ సందేహిస్తున్న శేషము ముందుకు వెళ్ళడం కష్టం. హలో, వినిపిస్తుందా? నేను మొదట్లో చెప్పిన మాట 0-1 లెవెల్. ఇప్పుడు నేను చూపిస్తున్నది హైయెస్ట్ కొండెక్కిన పీక్ లెవెల్. 0 లెవెల్లో అసలు వినపడదు. 1 లెవెల్లో అట్లీస్ట్ వినిపిస్తుంది. ఇక సెకండ్ లెవెల్లో సాకులు స్టార్ట్ అవుతాయి. సాకులు కూడా కాదు, నేను అవుతాను అని మాటలు స్టార్ట్ అవుతాయి. కొన్ని పనులు ఉండవు. చెప్పండి, సెకండ్ లెవెల్లో మాటలు ఉంటాయి కానీ పనులు ఉండవు అని చెప్పండి. సెకండ్ లెవెల్లో మాటలు ఉంటాయి కానీ పనులు. నెక్స్ట్ లెవెల్లో నక్కలు గొర్రెలు తగినట్టుగా వాళ్ళు ఫ్లరిష్ కాలేరు. అంటే ఆ వాక్కు వాళ్ళలో నెరవేర్చబడదు. ఎందుకు? పూత రాగానే నక్క వెయిటింగ్, ఆ పూత అంతా రాలిపోతూ ఉంటుంది. గమ్యం చేరినట్టే అనిపిస్తుంది, లాస్ట్ మినిట్ లో మిస్. కొంతమంది అంటారు చూడండి, 2 points లో మిస్ అయిపోయిందండి, 2 marks లో మిస్ అయిపోయిందండి. అంటే వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళు నోటిఫికేషన్ చూస్తారు, వాళ్ళకి రిజల్ట్ వస్తుంది, కానీ 2 marks లో మిస్ అయ్యారట. అటువంటిది అన్నమాట. నక్కలు బొరియలు అవుతున్న సమయం ఎలా ఉంటుంది, ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? జస్ట్ అప్పుడే అన్నీ అయిపోతాయి. ఇంకా ఎంటర్ అవుతాం అన్న టైంలో దే విల్ మిస్. వాళ్ళు కనీసం ఓడ ఎక్కలేరు అండి. నెక్స్ట్ లెవెల్ ఏంటి తెలుసా? ఆకాశ పక్షులు గూడు కట్టుకుంటున్న లెవెల్. అక్కడ ఏమవుతుంది తెలుసా? త్రోవ పక్కన పడిపోతూ ఉంటాయి గింజలు. విన్నట్టే ఉంటది, జనసమూహంలోనే ఉంటారు, విన్నట్టే ఉంటారు, కానీ ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోతూ ఉంటాయి. ఎందుకు? అక్కడే గూడ్లు కట్టాయి కదా. వీళ్ళ డాక్టరీన్స్ వీళ్ళనే తినేస్తాయి. చెప్పండి, వీళ్ళ డాక్టరీన్స్ వీళ్ళనే తినేస్తాయి. రెండో మాట, వీళ్ళ డాక్టరీన్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళు వింటున్న వాక్యాన్ని తినేస్తాయండి. సరిగా చెప్పాలంటే వీళ్ళ డాక్టరీన్స్ వీళ్ళు వింటున్న వాక్యాన్ని మింగేస్తాయి. వీళ్ళకి అరగవు. వీళ్ళ డైజెషన్ ఆ డైజెస్టివ్ సిస్టమ్ లోపలికి కనీసం వెళ్ళవండి. ఇంకా చెవులలో పడకముందే అవి మింగేస్తూ ఉంటాయి. సో వీళ్ళు ఎలా ఉంటారు? విన్నట్టే ఉంటారు, కానీ ఏమి ఉండదు. ఎలా ఉంటుంది తెలుసా? ఈ పొలం విత్తనాలు పడతాయి కానీ అక్కడ ఉండవు. విత్తనం పడడం సత్యం, వినడం సత్యం, కానీ అక్కడ ఉండవు. రాలేదు.
ఇవన్నీ దాటుకున్న ఒక లెవెలే దోణి ఎక్కుతున్న లెవెల్. చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ దాటుకుంటున్న లెవెలే దోణి ఎక్కుతున్న లెవెల్. హల్లెలూయా. అర్థమవుతుందా? దోణి ఎక్కిన తర్వాత ఇక కొండ ప్రయాణమే. హల్లెలూయా. చూడండి దోణి 23వ వచనం చూడండి. మత్తయి వార్త 8వ అధ్యాయం 23వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆమేన్. ఆమేన్. ఆ ప్రయాణము కూడా వెళ్తూ ఉంటది. కానీ పునరుద్ధానపు శక్తి పొందుకునే సమయానికి శిష్యులలో ఒకడు మిస్సింగ్. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఓకే, సో ఇది అటువంటి ప్రయాణం ఉండే లెవెల్. అర్థమవుతుందని నమ్ముతున్నాను. ఇది ఆ లెవెల్. అది కూడా దాటి ఇంకా కొంచెమేనండి, ఇంకా కొంచెమే. ఎలాంటి లెవెల్ ఇది? ఇంకా పునరుద్ధానపు శక్తిని పొందుకోబోతున్న లెవెల్ అది. ఆమేన్. ఆమేన్. అప్పుడు కొండ ఎక్కిన లెవెల్లోని చూడండి, ఆయనను చూసి మొక్కిరి, కానీ కొందరు సందేహించారట. ఆమేన్. అయ్యయ్యో, నేను నమ్ముతున్నాను ఆ కొందరు సందేహించారు అనే వర్డ్ లేని ఒక కొండ ప్రయాణం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆ కొండ ఎక్కిన తర్వాత కొందరు అనే వర్డ్ లేని ఒక ప్రయాణం. హల్లెలూయా. జరగవలసిన ఫిల్టరేషన్ అంతా కొండ కిందే. చెప్పండి అన్నమాట. జరగవలసిన ఫిల్టరేషన్ అంతా కొండ కిందే. కొండ ఎక్కుతున్నారా? ఇక విధేయత మాత్రమే. అబ్రహాము తన తండ్రికి విధేయత చూపిస్తాడు. అబ్రహాము కుమారుడు అబ్రహాముకు విధేయత చూపిస్తాడు. ఎంత విధేయత తెలుసా? తనని బలిపీఠం మీద పెట్టి నరకడానికి సిద్ధపరుస్తున్నట్టుగా కనిపిస్తున్నా సరే, ఎస్ లార్డ్ కాదు, ఎస్ ఫాదర్. హల్లెలూయా. నువ్వు తండ్రివి, కథాయోళ్ళగా ఉన్నావు, నా మీద కత్తి ఎత్తుతావా? నువ్వు అసలు నాకు తండ్రివే కాదు. ఈ డైలాగ్ అక్కడ ఉన్నవండి. తండ్రి నువ్వు అసలు నన్ను కన్నావా? ఈ డైలాగ్స్ అక్కడ ఉండవండి. ఏముంటాయి తెలుసా? అయ్యో నన్ను కడుతున్నావా, నన్ను ఇంకా గట్టిగా కట్టు. ఒకవేళ నేను మొదటిసారిగా తాకనేమో, అక్కడ కూడా గట్టి కట్టి. నువ్వు నన్ను నరుకుతున్నప్పుడు నేను లేచి వెళ్ళిపోతానేమో, అందుకని నా కాళ్ళు చేతులు కూడా బిగించు. అని విధేయత చూపిస్తున్న లెవెల్ వాళ్ళకే కొండ ప్రయాణం. చూడండి, అబ్రహాము ఇస్సాకు ఇద్దరే కొండ ఎక్కారు. ఏ కొండ? మోరియా కొండ. పెద్దమ్మ ఏ కొండ? మోరియా కొండ. చెప్పండి ఏ కొండ? మళ్ళీ చెప్పరా ప్లీజ్. ఏ కొండ? మోరియా కొండ. ఊరికనే పలికించట్లేదండి, ఊరికనే పలికించట్లేదు. ఎక్కిన తర్వాత అక్కడ అందరూ విధేయత చూపిస్తున్న ఒక కొండని అది. వెళ్ళిన తండ్రి విధేయత చూపిస్తాడు, వెళ్ళిన కుమారుడు విధేయత చూపిస్తాడు. యేసు ప్రభువును పరలోకమందున్న తండ్రిను కలిసి వెళ్తున్న ప్రయాణం కూడా అలాంటిది.
అక్కడ ఇస్సాకును తప్పించి ఇంకొక పొట్టేళ్ళని అక్కడ పెట్టారేమో గాని యేసయ్య శిలువ మీదకి ఎక్కినప్పుడు ఇంకొకరు ఎవరు లేరండి. యేసయ్యే తన ప్రాణం పెట్టిన లెవెల్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇది ఏది ఆశించదండి. ఇది అది కావాలి ఇది కావాలి అని ఆశించదండి. నాకు కావాలి, నేను చూడాలి, ఇది ఈ లెవెల్ ఉండదండి. నేను పెడతాను, నేను ఇస్తాను, నేను ప్రాణం ఇస్తాను, నన్ను నేను అర్పించుకుంటాను. ఇది ఆ లెవెల్ అండి. అక్కడ సందేహం ఉండదండి. చెప్దాం, అక్కడ సందేహం ఉండదండి. అక్కడ సందేహం ఉండదు. ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న కూడా ఉండదు. నీతి యావత్తు ఇలా కానిమ్ము అనే స్టేట్మెంట్స్ ఉంటాయి. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎదుగురు కనుక వీళ్ళు క్షమించు అనే స్టేట్మెంట్స్ వస్తాయి. ఆమేన్. ఆమేన్. సందేహించు వారిలో ఈ స్టేట్మెంట్స్ ఉండవు. సందేహించు వారిలో ఇది నిజమా, ఎందుకులా, అయ్యో, ఈ డైలాగ్స్ ఉంటాయి. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, కొండ ఎక్కుతున్న వారి ఆలోచన విధానం మారుతుంది. ఆమేన్. ఆమేన్. కొండ ఎక్కుతున్న ప్రయాణంలో ఒక్కొక్కరి ఆలోచన విధానంలో దేవుడు పూర్తి మార్పులు తీసుకొస్తారు. ఇదిగో ఒక్కొక్క ఆటంకం లేదా ఒక్కొక్క అనుభవంలో మన అల్టిమేట్ విధేయతలోనికి వెళ్ళడానికే దేవుడు అవన్నీ అలౌ చేస్తారు. కొండ శిఖరమునకు వెళ్ళాలి అంటే సంపూర్ణ విధేయత కావాలమ్మా. బికాస్ కొందరు సందేహించారు లెవెల్ దేవుడు కొద్దు. నేనంటాను, ఈ రోజు ఇప్పటి వరకు చెప్పిన మాటలు 10 సార్లు వినండి. ఈ రోజు జస్ట్ ఇప్పటి వరకు చెప్పినవి ఇవన్నీ ఎన్ని మినిట్స్ వస్తుందండి? 3-4 మినిట్స్, ఒక 10 మినిట్స్ వస్తుందేమో. 10 మినిట్స్ 10 టైమ్స్ వినండి ప్లీజ్. ఇదే లెవెల్లో ఆగిన మీకు అర్థమవుతుంది. 0 లెవెల్ అంటే అసలు మాట వినపడదండి. నేను అంటాను, బైబిల్లో ఉన్న ప్రతి ఆజ్ఞను దరికి ఈ వైపు ఉన్నప్పుడు రిసీవ్ చేసుకుందాం. అసలు ఒక ఆజ్ఞ నీకు వినపడలేదా, అది 0 లెవెల్. వినపడిందా, అది జన సమూహములతో పాటే వినిపిస్తుందమ్మా. నేను నీ మాట అన్ని వింటానని మాటలు చెప్తున్నామా, శాస్త్రుల లెవెల్. అసలు వీళ్ళని చిక్కుల్లో పెడదామని ట్రై చేస్తున్నారా, పరిచయుల లెవెల్. మాట విన్నప్పుడు కఠినంగా అనిపించి అభ్యంతరపడుతున్నారా, శాస్త్రుల పరిచయుల లెవెల్ అండి. మనం నేర్చుకున్న డాక్టరీన్స్ మనల్నే తినేస్తూ ఉంటాయి, ఆ లెవెల్ అది. మాట గ్రహింపులోనికి కూడా రాకుండా చేస్తున్న లెవెల్ అది. కానీ విన్న నేను ఒక్క ఆజ్ఞ గురించి చెప్తున్నాను. వాక్యంలో ఉన్న ఎన్ని ఆజ్ఞలున్నాయో లెక్క పెట్టుకోండి. ప్రతిది కూడా ఈ దరిని రిసీవ్ చేసుకుంటున్నదే. ప్రతి ఆజ్ఞ ఆ దరికి చేరవలసిందే. ప్రతి ఆజ్ఞకు అదే ప్రయాణం. చూడండి, నిన్న బియ్యం వండాం, ఓకేనా, అన్నం చేసాం, అయిపోయిందండి. పాత్ర కడిగాం, బోర్లించాం. మళ్ళీ ఈరోజు బియ్యం కడగాలి అంటే ఫస్ట్
ఫస్ట్ పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలా లేదా? మళ్ళీ అదే మూత ఓపెన్ చేయాలి, మళ్ళీ అలాంటి గ్లాస్ తోనే కొలవాలి, మళ్ళీ బియ్యం కడగాలి, మళ్ళీ స్టవ్ అంటించాలి, పెట్టాలి. అవునా? అవును. అలాగే ప్రతి ఆజ్ఞకి అంతేనండి. ప్రతి ఆజ్ఞ వినకుండా ఉండేవాళ్ళు 0 లెవెల్. ప్రతి ఆజ్ఞ వింటున్నప్పుడు జనసమూహంతో పాటు రిసీవ్ చేసుకుంటున్న లెవెల్. ప్రతి ఆజ్ఞకు కూడా ఒక నక్క వెయిటింగ్ లోనే ఉంటది. దాటుకో చెప్పండి, దాటుదామని. హృదయంలో జరుగుతున్న ఈ పోరాటం మొత్తం దాటిన వాడే క్రియలోనికి వచ్చి దోనెక్కుతాడు. అర్థం క్రియ ప్రారంభం అవుతుందని అర్థం. చెప్పండి, క్రియ ప్రారంభం అవుతుందని అర్థం. ఓకే. వాక్యమును మనం వర్తిస్తున్నప్పుడు క్రియ ప్రారంభమైన తర్వాత ఆ ప్రయాణంలో మీకు ఆటంకాలు ఏర్పడతాయి. అవి డైరెక్ట్ గా కనిపిస్తూ ఉంటాయి. ఆ ఆటంకాలను ఎదిరించాలంటే మనలో అల్ప విశ్వాసం ఉండకూడదు. చెప్పండి, అల్ప విశ్వాసం ఉండకూడదు. ఓకే. ఇంకా ఆ ట్రైనింగ్ కూడా మనం చూద్దాం అది ఎలా ఉంటుందో. బట్ అలా గుర్తుంచుకోండి. తర్వాత అది దాటిన తర్వాత ఆ వాగ్దానం పట్టుకుని కొండ ఎక్కుతున్న లెవెల్. ఓకే. భూమి, సముద్రం, కొండ. చెప్పండి, భూమి, సముద్రం, కొండ. మళ్ళీ చెప్పండి, భూమి, సముద్రం, కొండ. ఓకే. సో ఒక్కొక్క ఆజ్ఞ పీక్ లెవెల్ కి వెళ్ళిపోవాలండి. ఒక్కొక్క ఆజ్ఞ పాటించటలో విధేయత చూపించడం పీక్ లెవెల్ కి వెళ్ళిపోవాలి. ఇలా ఆలోచన చేస్తే ఒక్కొక్క ఆజ్ఞని మనం ఎంతగా పట్టించుకుని ప్రార్థిస్తున్నామో చెప్పండి. అమ్మో, నాకైతే భయం వేస్తుంది. ఐ షుడ్ స్టార్ట్ మై జర్నీ అనిపిస్తుంది. ఇంకా జర్నీ స్టార్ట్ చేయలేదు అనిపిస్తుందండి. సీరియస్లీ పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నారు. నేను నమ్ముతున్నా మీతో కూడా మాట్లాడుతున్నారని. ఓ గాడ్, ఇక్కడ ఆగి ఒక ప్రార్థన చేసుకుందాం. ఈ స్టేషన్స్ అర్థమవుతున్నాయా? కమాన్ అర్థమవుతుంటేనే ప్రార్థన చేయండి. సందేహంగా ఉంటే మాత్రం ఇంకొంచెం ప్రార్థనని జాగ్రత్తగా వినండి. ఇంకా మీరు కూడా ఏకీభవించండి. ఈ సెషన్ ఈ రోజు అయిపోయే లోపల మనము ఒక తీర్మానంలోకి రావాలి. ప్రార్థన చేయండి. మహోన్నతుడా, సర్వాధికారి, మీ ఘనమైన నామానికి ఎంతో వందనాలు ప్రభువా. మీరు గొప్ప దేవుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయ్యండి. సమస్తాన్ని మీ యొక్క జ్ఞానం చేత నడిపిస్తూ దేవా, మీతో కూడా మేము మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మంచి తరుణాన్ని బట్టి హృదయపూర్వకంగా మీకు ఎంతో వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. దేవా, మీరు ఇచ్చిన మీ అమూల్యమైన జీవపు మాటలను బట్టి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, మా యొక్క విశ్వాస స్థితి, మా యొక్క ఆత్మీయ స్థితి ఏ లెవెల్లో ఉందో ఎంతో స్పష్టంగా గుర్తు చేశారు ప్రభా. మేము దినదినం మీలో వర్ధిల్లడానికి మీరు ఆశపడ్డట్టుగా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయండి. అవును ప్రభా, మా లెవెల్స్ మేము గట్టిగా వినని వారిగా ఉన్నామా, కొద్దిగా వినేవారిగా ఉన్నామా, పూర్తిగా వినేవారిగా ఉన్నామా, వాటిని పాటించేవారిగా ఉన్నామని పరీక్షించుకున్నప్పుడు దేవా, నిజంగా చాలా సార్లు కొన్ని విషయాల్లో నేను తగ్గిపోతూనే ఉంటున్నాను. నా మట్టుకైతే దేవా, కొన్నిసార్లు పడిపోయిన స్థితిలోనే తండ్రి ఉన్నాను తండ్రి. దయచేసి మన్నించండి ప్రభువా. దేవా, విన్న మట్టుకు వింటున్నాను గాని ఆచరణ పెట్టే విషయంలో దేవా నేను సరైన రీతిగా ముందుకు లేకపోతున్నాను.
నన్ను క్షమించమని మీరు ఈ The రోజు person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. కొందరు సందేహించినట్లుగా ఆ కొందరి లిస్ట్ లో నేను ఎవరం ఉండకుండా దేవా విశ్వాస జీవితంలో నేను ముందుకెళ్ళడానికి నీ వైపు చూసి దేవా మేము బ్రతకడానికి మీరు మమ్మల్ని సిద్ధపరచండి. మాలో ఉన్న స్వల్ప విశ్వాసాన్ని సంపూర్ణంగా తొలగించండి. నీ వైపు చూసి దేవా మేము నడవడానికి మీ వాక్యాన్ని హత్తుకోవడానికి దేవా ఎంతో నమ్మకంగా తండ్రి మేము ఉండడానికి మీరు సహాయం చేస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. మీరు ఇచ్చిన ఏ గొప్ప మాటలను బట్టి మనసారా మిమ్మల్ని స్తుతిస్తూ వెనపరుస్తూ నా ప్రభుని రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సో ఒక్కొక్క ఆజ్ఞని కూడా ఈ ధరిని ఉన్నప్పుడే మనం వింటున్నాం కదా. హృదయంలో ఒక పోరాటం జరుగుతుంది. దానిని దాటి ఎక్కిన వారే అదోనిలోనికి ఉన్న శిష్యులు. అక్కడ ఎన్ని ఫిల్ట్రేషన్స్ జరిగినాయో చూడండి. హృదయంలో జరుగుతున్న అనేక దర్శనాలలోనే మేజర్ ఫిల్ట్రేషన్స్ అయిపోతాయండి. చెప్పండి, మేజర్ ఫిల్ట్రేషన్స్ అయిపోతాయి. ఆలోచనలోనే మేజర్ ఫిల్ట్రేషన్స్ జరిగిపోతాయి. ఈ ఫిల్ట్రేషన్ కోసం ప్రార్థన చేద్దామా? ఎవరికైనా భారం అనిపిస్తే ప్రార్థన చేయరా? ప్రభా స్తోత్రం తండ్రి, స్తోత్రం రాజా. నాయన ఒక్కొక్క ఆజ్ఞను పట్టుకొని నా తండ్రి ఈ దరిలో ఉన్నటువంటి ఆజ్ఞను పట్టుకొని ఆ దరికి చేరవలసినటువంటి ఆ పీక్ లెవెల్లోనికి మమ్మల్ని తీసుకెళ్ళండి అయ్యా. ఆయన మరి ఆజ్ఞ పాటిస్తున్నప్పుడే నా తండ్రి ఆలోచన మండలంలో జరుగుతున్నటువంటి ఆ ఫిల్టరేషన్ లోనే నాయన తండ్రి ఆ పోరాటంలో జరుగుతున్న ఫిల్టరేషన్ లో నా తండ్రి ప్రభా నాయన వెళ్ళిపోవడానికి వీలు లేకుండానట్లుగాను ప్రభా ఆ ఆజ్ఞ సమస్తము 100% పాటించేటువంటి వారముగా ఆ నెక్స్ట్ లెవెల్లోనికి మమ్మల్ని తీసుకెళ్ళమని ప్రార్థిస్తూ తండ్రి కృప చూపించమని ఆలోచన మండలంలో పూర్తిగా మీరు ఏలుబడి చేయమని మీరు ఏలుబడి తప్పజెప్పుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 మనం వింటున్న వాక్యము మనలో ప్రతిరోజు కూడా ఒక ఆసక్తిని పెంచాలండి. ఆమేన్. పరిశీలించండి, ఆజ్ఞను పాటించడానికి ఫస్ట్ లో చూపించిన ఇంట్రెస్ట్ ప్రతిరోజు డే బై డే మనం ఎలా అయితే ఎదుగుతూ ఉంటామో, డే బై డే మనకు ఎలా అయితే వయసు పెరుగుతుందో అలాగా దాని మీద ఆశ పెరగాలి. ఆజ్ఞ పాటించుటకు నా నాటికి కూడా భయం పెరగాలి. భయం అంటే ఏదో గడగడగా వణుకుతున్న భయం కాదండి. ప్రేమతో కూడి వస్తున్న ఆ లోపల నుంచి వస్తున్న ఆ ఆశతో ఆ ఆసక్తితో ఒక భక్తితో ఉన్న కలిసి ఉంటుంది చూసారా, ఆ భయభక్తి నేను చెప్పేది. అది రోజు రోజుకి పెరగాలండి. ప్రతిరోజు అలా ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్తే ఏమో జాగ్రత్తగా అడుగులు వేయడం అంటే అదే కదా. నిర్లక్ష్యం ఎక్కడైనా ఎంటర్ అయిందా? లేదా ఇవన్నీ కిటికీలు ఓపెన్ అయినట్టు. ఓకే, దొంగ వచ్చేస్తాడండి, దొంగలించేస్తాడు, నీ భయభక్తుల్ని దొంగలించేస్తాడు, దొంగలించేస్తున్నాడు, మన సీరియస్నెస్ ని దొంగలించేస్తాడు. సో వి బికమ్ లైట్ అనమాట. లైట్ తీసుకున్నాను ఎప్పుడు చెప్పేదే కదా అలా అనిపించేస్తుంది. అన్ని కూడా ఒకేలే అని గ్రాంటెడ్ ఫర్ గా అనిపిస్తాయి. ఇవన్నీ కూడా దొంగిలించిన తర్వాత ఐడెంటిఫై చేసుకుంటాం సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని.
అమ్మో దొంగ రాకూడదు అని ప్రార్థన చేద్దాం. దొంగ రాకూడదు అంటే నేను ఏం చేయాలి? ఎస్, ప్రార్థన చేయండి. నాకు తెలుసు కొంతమందిలో ఈ మాటలు బలంగా పనిచేస్తున్నాయని. ప్రార్థన చేద్దాం, చేయండి. కమాన్, ఆపుకోకండి, ప్రార్థన చేయండి, నోరు లిప్పండి. దొంగ పారిపోతాడు, నమ్మండి. వాడు ఏ సంఖ్యలు పట్టుకొని వచ్చాడో ఆ సంఖ్యలు వాడికే ఊరిగా మారుతాయి. వాడు ఏ ఊరి వద్దాలని వచ్చాడో వాడు ఆ గోతిలో పడతాడు. వాడు తెచ్చిన అదే యంత్రము వాడి మెడకి చుట్టుకుంటుందని నమ్మండి. ప్రార్థన చేయండి. దొంగకి ఎక్కడ ఛాన్స్ ఇవ్వద్దండి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి మీకే వందనాలు స్థుతులు. అవునా తండ్రి ప్రభువా, మీరు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను నా తండ్రి మేము నా తండ్రి పాటించే వారముగా ఉండుటకు కృప చూపిస్తున్న దేవా స్తోత్రం. అవును నా తండ్రి మీ ఆజ్ఞను మేము పాటించాలంటే నా తండ్రి ప్రభు అది ఒక పీక్ లెవెల్స్ లో నా తండ్రి మేము పాటించే వారముగా ఉండాలి ప్రభు. దినదినం నా తండ్రి ప్రభువ నా తండ్రి ఆజ్ఞను పాటించాలి అనే ఒక గ్రేట్ డ్రీమ్ నా తండ్రి మాలో ఉండటానికి సహాయం చేసింది. ఆ భయము, ఆ భక్తి నా తండ్రి మేము కలిగి ఉండటానికి సహాయం చేసింది. నా తండ్రి ప్రభు దొంగ మరి నా తండ్రి యేసురాజా మేము నా తండ్రి మీతో కనెక్ట్ అవ్వి ఉండకూడదని, కమాండ్మెంట్స్ ఏవి ఫాలో అవ్వకూడదని ఒక నిర్లక్ష్య స్వభావమును నా తండ్రి యేసురాజా మాలో తీసుకొస్తున్నాడు. కానీ నా తండ్రి ఈ రోజు నుండి ఏ దొంగ మా ఎవ్వరి దరిదాపులకు కూడా రావటానికి వీలు లేదు నా తండ్రి. దొంగకు ఎటువంటి స్కోప్ ఇచ్చే వారముగా మేము ఎవ్వరము ఉండకుండా నా తండ్రి ఏసయ్య మీరే మమ్మల్ని బలముగా పట్టుకొని ఉన్నారని, బలముగా మాట్లాడుతున్నారని, మాట్లాడుతున్న ప్రతి వర్డ్ మా యొక్క హృదయ అంతరంగంలోకి చొచ్చుకొని వెళ్ళి మేము ఆజ్ఞను అతిక్రమించాము. ఆ గర్తింపు, ఆ భయము నా తండ్రి ఏసయ్య మాలో మీరే పుట్టిస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఏసయ్య తండ్రి ఏసయ్య ఆజ్ఞను నా తండ్రి ఏసయ్య మేము మీరుతున్నామా నా తండ్రి ఏసయ్య ఒక భయము, వణుకును మీరే మాలో పుట్టించి ఆజ్ఞను అతిక్రమించకుండా నా తండ్రి ప్రభు ఆజ్ఞను పాటించే వారముగా మీరే మమ్మల్ని అందరినీ తయారు చేస్తున్న విధానానికి వందనాలు స్థుతులు స్తోత్రమయ్యా. ఏ దొంగకు నా తండ్రి చోటు లేదు ప్రభు. నా తండ్రి ఏ దొంగ నా తండ్రి ప్రభు దొంగలించడానికి కాదు నా తండ్రి సాహసం చేయకుండా నా తండ్రి రాజా మీరే నా తండ్రి మమ్మల్ని నా తండ్రి బలపరుస్తున్న దేవా స్తోత్రం. నా తండ్రి ఏసయ్య మమ్మల్ని నా తండ్రి మీరే నా తండ్రి సిద్ధపరుస్తున్న దేవా స్తోత్రం. ఈ కంచెను మా చుట్టూ మీరే వేసి ఉంచాలని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభు. దొంగ మా దగ్గరికి రావటానికి వణుకు పుట్టాలి ప్రభు. ఆ విధముగా నా తండ్రి మేము దినదినం నా తండ్రి మమ్మల్ని మేము మీ సన్నిధిలో సమర్పించుకుంటూ నా తండ్రి ప్రభు పరిశుద్ధమైన జీవితం, పరిపూర్ణమైన జీవితం ఆజ్ఞను నా తండ్రి యేసయ్య దినదినము మేము పాటిస్తూ మమ్మల్ని మేము సమర్పించుకున్నటకు మీరే నా తండ్రి యేసయ్య నా తండ్రి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఆ విధంగా మేము జీవించుటకు మీరే మాకు సహాయం దయచేస్తున్నారని మేము నమ్ముచున్నాం. మీరే మమ్మల్ని బలపరుస్తున్న విధానానికి స్తుతులు స్తోత్రమని చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఆజ్ఞకు కట్టుబడి నా తండ్రి మేము జీవించుటకు మీరే మాకు సహాయం దయచేస్తున్న ప్రభువా మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. చిన్ని ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ముందుకు వెళ్ళాలని ఆశగా ఉందో చెప్తారా? ఆమేన్. ప్రతి ఆజ్ఞ మీద కూడా ఒక స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఎంతమందికి అర్థమైంది చెప్తారా? అర్థమైంది. ప్రతి ఆజ్ఞని కొత్తగానే చూడాలి. ఎంతకాలం అని అడిగితే జీవం ఉన్నంత కాలం, ప్రాణం ఈ భూమి మీద ఇంకా ఉన్నంత కాలం, ఆఖరి క్షణం వరకు
ప్రతి ఆజ్ఞని కూడా ఫస్ట్ ఇప్పుడే చూస్తున్నట్టుగా చూడాలి. ఇప్పుడే వింటున్నట్టుగా వినాలి. నా నాటికి ఆశ పెరుగుతూనే ఉండాలమ్మా. కొంతమందికి దొంగ వచ్చి దొంగిలించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైనా దాని అవసరం వచ్చినప్పుడే తెలుస్తుంది అది అక్కడ లేదని. వెతుక్కుంటే అప్పుడు అర్థమవుతుంది, ఓహో దొంగ ఎప్పుడో ఇప్పుడు ఎత్తుకుపోయాడని. అదంత భయంకరమైన సిచ్యువేషన్ తెలుసా? ఇగో ఎన్ని ఆజ్ఞలు ఎత్తుకుపోయాడో, ఎన్ని దొంగతనాలు జరిగాయో. అయ్యో ఒకసారి ఆలోచిద్దామా? అవి దొరకాలి ఫస్ట్. నీకు నువ్వేం కోల్పోయావో, ఏం పోగొట్టుకున్నావో ఫస్ట్ అర్థం అవ్వాలి. అప్పుడు దొంగను వెతకాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దొరికిందా అప్పుడు నీకు ఏడంతలు తెచ్చిస్తాడు. ఆమేన్. దొంగ ఏడంతలు ఎప్పుడు తెస్తాడండి? ఫస్ట్ నువ్వు ఏం కోల్పోయావో గుర్తుపట్టాలా. ఈ దొంగ ఎప్పుడు పట్టుకెళ్ళిపోయాడు, దొంగ ఎవరో తెలుసు మనకి, కానీ ఎప్పుడు పట్టుకెళ్ళాడు, ఎక్కడ పట్టుకెళ్ళాడు, ఎలా పట్టుకెళ్ళి, ఇవన్నీ మనకు అర్థమైతేనే ఏడంతలు తెచ్చుకోవడమే కాదు మళ్ళీ రాకుండా ఉంటాడు. లేకపోతే ఏం జరుగుతుంది తెలుసా? ఈ రోజు తెచ్చిస్తాడు, రేపు మళ్ళీ దొంగతనం చేస్తుంది. బికాస్ నీకు పోయిందని తెలియదుగా. కొన్నిసార్లు మన తీర్మానాలు తీసుకుంటాం, మళ్ళీ నిలబడలేం, రేపటికంతా మళ్ళీ మామూలు. ఇదే కారణం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 24వ వచనం. 24. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతముగా రాయుట ముగించిన తర్వాత శాంతముగా రాయట ముగించిన తర్వాత మోషే చాలు. ఏంటంట ఈ ధర్మశాస్త్ర వాక్యములు అంటే అందులో ఆజ్ఞలు ఉంటాయి, కట్టడలు ఉంటాయి, శాసనములు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. బయటికి కనిపిస్తున్న 10 ఆజ్ఞలు మాత్రమే కాదండి, లోతైన అనేక విషయాలన్నీ శాంతంగా కొండ మీద తనకి చెప్పిన ప్రతిదీ రాసి శాంతముగా వ్రాయితే, అంటే శాంతి కాదు మొత్తం అంటాం రాయడం ఇంటిగా. శాంతం పాడైపోయింది అంటే దాని అర్థమైంది మొత్తం పాడైపోయింది. ఓకే, శాంతం పని కంప్లీట్ అయిందంటే ఏంటి, మొత్తం పని అంతా అయిపోయిందని అర్థం. అలా మొత్తం రాయిత ముగించిన తర్వాత ఈ మాటలు జాగ్రత్తగానండి. మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూసి ఆజ్ఞాపించినదేమనగా, ఎవరిని చూసి? లేవీయులను చూసి వాళ్ళను కోట్ చేస్తున్న వర్డ్ విన్నారా? నిబంధన మందసమును మోయు లేవీయులు. మాట పలకండి. నిబంధన మందసమును ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని? మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము ప్రక్కన ఉంచుడి. దేనిని? ఈ ధర్మశాస్త్ర గ్రంథం తీసుకొని
నిబంధన మందసం పక్కన పెట్టాలట. నువ్వు మోసుకొని వస్తున్న నిబంధన మందసం పక్కన ఏం పెట్టాలి? ఈ ధర్మశాస్త్ర గ్రంథం పెట్టాలి. ధర్మశాస్త్ర గ్రంథం. అర్థమైందా? నెక్స్ట్ అది అక్కడ నీ మీద సంక్షోభముగా ఉండును. ఎవరి మీద అది సాక్షార్థంగా ఉంటుందండి? నా మీద అని చెప్తుంది. నా మీద ఇంకా చూడండి ఇంకేం చెప్తున్నాడు తెలుసా? నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. అయ్యయ్యో ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు ఇలా అంటున్నారు? తిరుగుబాటు అంటే ఏంటి? మాట వినకపోవడమే తిరుగుబాటు. చెప్పండి. మాట వినకపోవడమే తిరుగుబాటు. మాట వినకపోవడమే తిరుగుబాటు. మాట వినకుండా మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు చూడండి, వారేదో కరెక్ట్ అని అది చూపించడమే మూర్ఖత. ప్రభు చిత్తమైతే ఈ తిరుగుబాటు మూర్ఖత సబ్జెక్ట్ లోకి ఎంటర్ అవుదాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే మాట గురించి ఫస్ట్ విందాం. మాట వినడం గురించి ఫస్ట్ నేర్చుకుందాం. మోషే ఏమంటాడు? నీ తిరుగుబాటును నీ మూర్ఖతను నేను ఎరుగుదును. ఇదే తిరుగుబాటు మూర్ఖత గురించి సమూయేలు ఏమన్నాడో తెలుసా? చెప్పాలి. మాయా విగ్రహంలో సమానమని. అంతేనా? అవకమాటేనా? సోద చెప్పుటను పాపముతోను ఇంకా మాయా విగ్రహ గృహదేవతలను పూజించుతాను. ఆ విగ్రహ పూజతో సమానమట. ఏది రెండు? ఈ రెండే. ఏ రెండండి? తిరుగుబాటు, మూర్ఖత్వం. మూర్ఖత అగుపరుచుట. మోసే అంటున్నాడు, ఈ ప్రయాణం అంతట్లో కూడా ఇది చేశారు కదా, నేడు నేను ఇంకా సజీవునై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసిరి. ఎవరితో అండి ఈ మాటలు చెప్తున్నది? నిబంధన మందసము మోసుకుని వస్తున్న లేవీయులతోనే కదా. అవును. అక్కడ ఉన్న మొత్తం అక్కడ వింటున్న వారితోనే కదా. ఒక ప్రయాణం ముగించిన తర్వాతనే కదా. ఏమంటున్నాడు చూడండి, నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయంగా తిరుగుబాటు చేయుదురు కదా. నేను ఉన్నప్పుడే మీరు ఎంత తిరుగుబాటు చేశారు, నేను పోయిన తర్వాత నేను లేకపోతే మీరు ఇంకెంత తిరుగుబాటు చేస్తారు. నేనంటాను మోసే మాట్లాడుతున్న ఈ మాటలు రివర్స్ అవ్వాలండి. ఆమెన్. ఎలా ఉందని తెలుసా? నేను ఉన్నప్పుడు మీరు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు కదా, నేను పోయిన తర్వాత మీ శ్రద్ధ ఇంకా ఎక్కువ అవ్వాలని చెప్పాలి. ఆమె యేసయ్య కొండ మీద నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ సందేహిస్తున్న వారిని చూసి అలా ఉండొద్దండి. సిచ్యువేషన్ రివర్స్ లా ఉండాలి. ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి చెప్తాను. ఎంతమందికి కావాలి అలాగే పెట్టుకోండి. ఆత్మలు ఈరోజు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. యాక్చువల్ గా నేను వేరే ఏమనాలంటే దేవుడినే ఒక మాట పలకాలండి. అదేమంటే చూద్దామండి. అక్కడ వినిపించట్లేదు. మీ దగ్గర ఏమన్నా
సౌండ్ ఒక్కసారి చూడరా. మ్యూట్ పెట్టండి, మ్యూట్ పెట్టండి, ఆ సౌండ్ పోతుంది. పోయిందా? ఇప్పుడు పోయింది అక్క. పోయిందా? రైట్ రైట్ రైట్. చూడండి ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం తీసారా? హలో, ఇప్పుడు మ్యూట్ అవుతుంది కదా, మీ మొబైల్ నుంచి సౌండ్ వస్తుంది. మీరు మ్యూట్ పెట్టండి, నేను చెప్తాను అది మొబైల్. ఇప్పుడు తగ్గింది. మీ మీ మొబైల్ దయచేసి అసలు ఓపెనే చేయకండి, ఐ మీన్ అంటే మ్యూటే ఓపెన్ చేయకండి. ఓకే, మిగిలిన వారు వినండి. 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం. కనాను స్త్రీ వస్తుంది అక్కడ. 22వ వచనం చూడండి. ఇదిగో ఆ ప్రాంతం నుండి, ఏ ప్రాంతం? అక్కడ యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చెను. ఎవరండి? కానాను స్త్రీ. వచ్చిందట. ఆమె పిలుస్తుంది, ప్రభువా దావీదు కుమారుడా, ఇదిగో నా బిడ్డకు నా కుమార్తెకు దయ్యం పట్టింది, ఆమెను బాగు చేయంటే ఏసయ్య బాగు చేయడానికి ఇష్టపడట్లేదు. ఓకే, నేను ఇవ్వవలసింది నేను నా పిల్లలకి ఇస్తానని, కుక్క పిల్లలకి ఎలా ఇస్తానని అక్కడ ఒక మాట అన్నారు. అప్పుడు ఆమె అంటది 27వ వచనం నుంచి ఇప్పుడు కరెక్ట్ గా మనం చదువుదాం. 27, 28 చదవండి. ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నందెను. చాలండి. ఏమంటున్నది? ఏసయ్యని అంటున్న మాట ఏంటండి? అమ్మా నీ విశ్వాసం గొప్పది. చెప్పండి స్తోత్రం. చెప్పండి నీ విశ్వాసము గొప్పది. మరి ధోని ప్రయాణంలో ఉన్న వారిని చూసి ఏమన్నారు చూద్దారండి? 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకైన అల్పవిశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంలో గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. అది ఏమన్నారండి? ప్రయాణం చేస్తున్న శిష్యులను ఏమన్నారు? అల్ప విశ్వాసులారా. కానీ కనాను స్త్రీలు ఏమన్నారు? విశ్వాసము గొప్పది అన్నారు. అర్థమవుతుందా? ఇట్ ఈస్ పాసిబుల్ అండి. నేనంటాను, మోసే ఒక ప్రయాణం అయిన తర్వాత నిబంధన మందసం మోసుకొని వచ్చిన అసలు అఫీషియల్ గా ఉన్న లేవీయులను చూసి, మీరు తిరుగుబాటు చేశారు, మీరు మూర్ఖత ఆగుపరుస్తున్నారు, నేను ఉన్నప్పుడే మీరు ఇలా చేస్తే నేను లేనప్పుడు ఇంకేం చేస్తారో, ఇంకెందుకు చేస్తారో అంటున్న మాట రివర్స్ అవ్వాలి. ఇట్ ఈస్ పాసిబుల్. ఒక కనాను స్త్రీతో అల్ప విశ్వాసులారా అని యేసు అనిన ఆ ప్రయాణం తర్వాత ఒక కనాను స్త్రీని చూసి నీ విశ్వాసం గొప్పది అని చెప్తారంటే ఇట్ ఈస్ పాసిబుల్. చెప్పండి, ఇట్ ఈస్ పాసిబుల్ అని. ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. ఏమని చెప్పగలగాలి? మీరు తిరుగుబాటు చేయక నా మాట విన్నారు కదా,
నేను ఉన్నప్పుడే విన్నారు కదా, నేను లేనప్పుడు మరీ ఎక్కువగా వినాలని చెప్పాలి. ఆమె ఆ లెవెల్ కి వస్తేనే అందరిలో కొందరు ఉండరండి. చెప్పండి, అందరిలో కొందరు. న్యూస్ పెట్టాలి మీరు, న్యూస్ పెట్టా. రైట్, అందరిలో కొందరు. వరా కట్టయ్యవా? అందరిలో కొందరు. ఒక నిమిషం కట్టయినప్పుడు ఇంటికి వస్తున్నా, ఒక 5 నిమిషాలు వస్తున్నా. Hallelujah. Thank you. Hallelujah. చెప్పండి, కాన్ఫిడెంట్ అందరూ ఉండడానికి అందరిలో మ్యూట్ చేసుకోండి. ఆ మౌంటైన్ సౌండ్స్ వస్తున్నాయి. రైట్, ఓకే, ఇప్పుడు తగ్గే. చూడండి, కొండ ఎక్కిన తర్వాత కొంచెం గిన్నెలో కలిపిన ఆ ఫుల్ ఆ కాన్సన్ట్రేటెడ్ ఆ పిండి ఏదైతే ఉందో అది మొత్తం ఉడుకుతున్న బాయిల్ అవుతున్న ఫస్ట్ టైంలో ఉన్న ఆ దాంట్లో కలపాలండి. ఏసై అందుకని ఒక కోర్ గ్రూప్ ని తయారు చేస్తున్నారు. ఎందుకు తెలుసా? అది 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 జనసమూహం అంతటికి, అంటే 0 లెవెల్లో కూడా ఉన్నవారిని రీచ్ అవడానికి. ఇప్పుడు ఈ కనాన స్త్రీ ఇంత విశ్వాసంతో వచ్చింది కదా, నేను ఒక ప్రశ్న అడగనా? ఆమె జనసమూహం లెవెల్లో ఉందా? ఆమె శాస్త్రుల లెవెల్లో ఉందా? పరిచయం లెవెల్లో ఉందా? లేదా ఆమె శిష్యుల లెవెల్లో దోణి ప్రయాణంలో ఉందా? లేకపోతే 0లో ఉందా? ఆమేన్. యేసయ్య ఇంత ఫిల్టరేషన్ చేసుకొని శిష్యుల్ని తయారు చేసి అంతా కూడా ఒక కోర్ గ్రూప్ ని తయారు చేసి తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? 0కి పంపించడానికి. హల్లెలూయా. మళ్ళీ 0కి పంపించి కమాన్ వాళ్ళందరినీ త్వరగా తీసుకొచ్చి మళ్ళీ ఈ లెవెల్ కి తీసుకురమ్మని. ఇది ప్రయాణం ఎలా ఉందని తెలుసా? 0 దగ్గర పరిగెత్తాలి, తీసుకుని వచ్చి కొండెక్కిచ్చేసి అటు పెట్టేయాలి. మళ్ళీ 0కి పరిగెత్తాలి, అక్కడి నుంచి పట్టుకుని వచ్చి తీసుకుని వచ్చి కొండ మీద పెట్టేయాలి. మళ్ళీ 0కి పరిగెత్తాలి, మళ్ళీ అక్కడి నుంచి ఒక ప్రయాణంతో తీసుకొచ్చేసి కొండ మీద పెట్టేయాలి. ఇలాంటి ఒక ప్రయాణం ఉండాలి. ఆమె ఎంతమంది ప్రతినిధులు తెలియదు కానీ సో ఎందుకు తెలుసా? అసలు ఇంత కాంప్లికేషనే లేదండి ఆమెకి. నీకు ఇంత గొప్ప విశ్వాసం ఉంది అని చెప్తున్నప్పుడు ఎంత కాంప్లికేషన్ లేదు ఆమెకి. ఆమెకి డాక్టరీన్స్ లేవు, ఆమెను ఆపడానికి ఒక సందేహం పెట్టడానికి లేవు. ఆమె వచ్చిందే భయంకరమైన ప్రాంతం నుంచి. తూరు సీదోన్లు అంటే ఎవరండి? ఎవరు వచ్చారు అక్కడి నుంచి? ఎవరు పరిపాలన చేశారు అక్కడ? ఇత్బయలు, యెజబేలు ఉన్న ప్రాంతం, పుట్టిన ప్రాంతం. నేనంటాను బబులోనుకు ఎలాగైతే ఉనికి పట్టు ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టుగా ఉన్న బబులోన్ ఉందో అలా కోర్ పట్టణం అండి. అసలు భయంకరమైన పట్టణాలు. అటువంటి ఆ పట్టణాల నుంచి ఒక ఆమె వస్తుంది. ఆమెకి అదుపు లేదు దేనికి విశ్వసించడానికి.
Please stay on the మళ్ళీ రిపీట్